సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని సేవ చేశారు. అజాత శత్రువుగా అందరి మన్ననలు అందుకున్నారు. తన జీవిత పర్యంతం మచ్చలేని మనిషిగా కొనసాగారు. ఆయన మరణించి 3 ఏళ్లు పూర్తిగా వస్తోంది. సూపర్ స్టార్ అభిమానులంతా ఆయనను ఎప్పటికీ మరచిపోలేరు కూడా. అయితే ఆయన రూపుని విగ్రహాలలో చూసుకోవాలని కొందరు పడిన తాపత్రయం కాస్త రాజకీయ రచ్చకైతే దారితీసింది. విశాఖలోని కీలక జంక్షన్ అయిన జగదాంబ ప్రాంతంలో ఒక విగ్రహాన్ని సూపర్ స్టార్ అభిమానులు నెలకొల్పాలని అనుకున్నారు. దానికి జనసేన స్థానిక ఎమ్మెల్యే ఓకే కూడా చెప్పారు. కానీ అదే పార్టీకి చెందిన ఒక కార్పొరేటర్ అనుమతులు లేవని ఫిర్యాదు చేయడంతో భారీ ఎత్తున తయారు చేయించిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని క్రేన్స్ సాయంతో ఎత్తి మరీ ఆ స్థలం నుంచి తీసుకెళ్లిపోయారు. దాంతో కృష్ణ అభిమానులు మనస్తాపం అయితే అంతా ఇంత కాదు. దీని మీద రాజకీయ రచ్చ సాగుతుండగానే వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఇప్పుడు మీడియాతో మాట్లాడుతూ ఆకాశమంత ఎత్తు కీర్తి గడించిన కృష్ణని ఈ విధంగా అవమానిస్తారా అని మండిపడ్డారు. తాను కృష్ణ అభిమానిని అని, ఆయన విగ్రహాన్ని వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2029లో విశాఖ రామకృష్ణ బీచ్ లో ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆనాడు కన్ని విని ఎరుగని విధంగా భారీ సభను నిర్వహించి సూపర్ స్టార్ మహేష్ బాబుని తీసుకుని వస్తామని, ఆయన చేతుల మీదగానే అంతా జరిపిస్తామని వాసుపల్లి గణేష్ చెప్పారు. ఒక్క ప్రముఖుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయించాలని అనుకున్నప్పుడు అనుమతులు కూడా ఉండేలా చూసుకోవాలని, కానీ ఈ విధంగా అభిమానులను ఇబ్బంది పెట్టి ఒక దివంగత మహానటుడిని అవమానించేలా వ్యవహరించడం మంచిది కాదని ఆయన పరోక్షంగా జనసేన నేతల తీరుని తప్పుపట్టారు. సూపర్ స్టార్ కృష్ణ అయితే కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన అందరి వాడుగా ఉన్నారు. ఆయనకు రాజకీయం అంటూ ఏదీ లేదు. కానీ ఇప్పుడు విశాఖలో ఆయన విగ్రహం పేరుతో సాగిన రాజకీయం పట్ల అభిమానులైతే తీరని ఆవేదనకు గురయ్యారు. దీంతో వైసీపీ నేతలు కృష్ణ ఫ్యాన్స్ కి భరోసా ఇవ్వడం కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.